ప్రైజ్ లాట్ ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయాహారము బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. సో షాల్ వి ఎవర్ బి విత్ గాడ్. మనము ప్రభుతో ఉంటాం. వి విల్ బి విత్ ది లార్డ్. ఈ వాక్యము క్రీస్తును విశ్వసించిన వారు ఆయనతో శాశ్వతంగా కలిసి ఉంటారనే గొప్ప వాగ్దానము. విశ్వాసులమైన మనకు ఆశ, ఆదరణ, ధైర్యం ఇస్తుంది. మనం ఈ లోకములో ఉన్నంత కాలము ప్రభు మనతో ఉంటాడు. మనము పరలోకానికి పిలువబడిన తరువాత మనం ప్రభుతో ఉంటాము. ప్రభువు, పరిశుద్ధులు ఎప్పుడు కలిసే ఉంటారు. వారి మధ్య ఎడబాటు అనేది ఎప్పుడూ ఉండదు. వారిద్దరూ ఒక్కటే, ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటారు. తన ప్రజలు తనతో లేకుండా యేసు ఒక్కడే ఉండలేడు. అలా ఉంటే శరీరము లేకుండా ఒక్క తల మాత్రమే ఉన్నట్లుంటుంది కదా. మధ్యాకాశానికి మనము కొనుపోబడిన, పరదేశంలో విశ్రాంతిగా ఉన్న, భూమి మీద యాత్రికులుగా ఉన్న మనం యేసుతోనే ఉంటాం. ఆయన నుండి మనలను ఎడబాపేవారెవరు? ఇది ఎంత సంతోషము! ప్రభువుతో ఉండడం అనేది మనకు కలిగిన ఉన్నతమైన ఘనత, విశ్రాంతి, ఆదరణ, సంతోషం అండి. దేవునితో కలిసి ఉండే జీవితానికి మించిన దానిని గాని, కనీసం దానితో సమానమైన దానిని గాని మనం ఊహించలేము. ఈ పరిశుద్ధ సావాసములో ఉన్నప్పుడు ఆయన అవమానాలలో, ఆయన తృణీకారాలలో, ఆయన శ్రమలలో ఆయనతో ఉంటాం. ఆ తరువాత ఆయన మహిమలో కూడా ఆయనతో ఉంటాం. త్వరలోనే మనము ఆయన విశ్రాంతిలోను, ఆయన రాచరికములోను, ఆయన ప్రణాళికలోను, ఆయన ప్రత్యక్షతలోనూ ఉంటాం. ఆయన ఎలా గెలుపు పొందితే మనము కూడా అలా గెలుపు పొందుతాం. ఆయన ఎలా జయిస్తే మనము కూడా అలా జయిస్తాం. నా ప్రభువా, నీతో నేను ఎల్లప్పుడూ ఉంటే అది నాకు సాటిలేని గమ్యం. దేవదూతల భాగ్యము కంటే గొప్పది, పరలోకములో అతి రమ్యమైన విషయం ఏమిటంటే ప్రభువుతో ఎల్లప్పుడూ నేను ఉండడమే. బంగారు వీణెలు కావు, వాడబారని కిరీటాలు కావు, ఎప్పటికీ తొలగిపోని మహిమా ప్రకాశాలు కావు గాని యేసు మాత్రమే నా ఆనందము. నేను యేసుకు అతి సమీపంగా, అతి ప్రియమైన సావాసములో ఉంటాను. ఆమేన్. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. సంఘం ఎత్తబడుట యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభుతో ఉండటమే. మనము ఆయనతో శాశ్వతంగా సావాసములో జీవిస్తాము. మనము ఆయన నుండి ఎప్పటికీ విడిపోము. అలాగే తోటి విశ్వాసుల నుండి మమ్మల్ని వేరు చేయదు. మనము మరలా వీడ్కోలు చెప్పము. యేసు సంఘము కొనుపోబడుట వద్ద సంఘమును అంతులేని ఆనందకరమైన సావాసములోనికి తీసుకువస్తాడు. ఆమేన్. సంఘము కొనుపోబడుట వద్ద మరణించిన మరియు స్వర్గానికి వెళ్ళిన క్రైస్తవుల శరీరాలు మొదట లేపబడును. రాప్చర్ ముందు మరణించిన వారు వీరు. యేసు వచ్చిన వెంటనే వారు తమ సమాధులలో నుండి లేస్తారు. దాన్ని అనుసరించిన వెంటనే దేవుడు శారీరకంగా పునరుద్ధానము చేసిన వారిని మరియు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోవును. ఈ సమయం నుండి క్రైస్తవులందరూ ఎప్పటికీ ప్రభుతో ఉంటారు. ఆల్ క్రిస్టియన్స్ విల్ ఆల్వేస్ బి విత్ గాడ్. ఎంత ఆశ్చర్యకరమైన పునః కలయిక! మొట్టమొదట మనము ప్రభుతో తిరిగి కలుస్తాము, మరియు రెండవది మనం ప్రేమించే వారితో తిరిగి కలుస్తాము. ర్యాప్చర్ సంఘమును పూర్తి చేస్తుంది. ఈ సమయము నుండి ఇక విభజన ఉండదు. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ లోకములో మాతో ఉండే నీవు పరలోకములో నీతో మేము కలిసి జీవించే కృపనిచ్చినావు తండ్రి. స్తోత్రము. ప్రభువా, పరిశుద్ధులతో సావాసము కలిగి ఉంటూ వారిని విడువక కాచే దేవా, అట్టి సావాసములో మమ్మను చేర్చినందుకు స్తోత్రము. నీతో సావాసము మాకు సంతోషము, సమాధానం ఇస్తూ ఏ ఇతర సంతోషములకి సాటి లేనంత గొప్పగా చేసినందుకు స్తోత్రములు తండ్రి. నీతో శ్రమ, అవమానం పొందిన మాకు విశ్రాంతిని, రాజరికమును, నీ ప్రణాళిక ప్రత్యక్షతలోనూ ఉండి గెలుపొందే ధన్యతనిచ్చిన తండ్రి స్తోత్రము. ప్రభువా, నీతో ఎల్లప్పుడూ నిలిచి ఉంటే నీవిచ్చు బహుమానాల కంటే, దేవదూతల భాగ్యము కంటే గొప్పదనే సత్యమును గ్రహింపునిచ్చిన తండ్రి స్తోత్రము. ప్రభువా,
సంఘం ఎత్తబడినప్పుడు నీతో శాశ్వత సావాసమునకు మమ్మలను నడిపిస్తున్నందుకు స్తోత్రముల తండ్రి. నీ యందు ఉండి మరణించిన వారిని ఆకాశ మండలమునకు కొనుపోవు దేవా స్తోత్రము. నీతో ఉండటమే కాకుండా మేము ప్రేమించు వారితో కలిసి ఉండే ధన్యతనిచ్చిన తండ్రి స్తోత్రము. రాప్చర్లో సంఘము కొనుపోబడినప్పుడు సదాకాలము నీతో ఉండే ధన్యతనిచ్చిన తండ్రి స్తోత్రము. నీతో ఎల్లవేళలా సావాసము కలిగి నిత్యజీవమును పొందుకునే కృపనిమ్మని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.